నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మామిడూరు గ్రామంలో ముస్లిం సోదరులకు తన గృహంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సిద్దిక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు బాలిరెడ్డి సుధాకర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ముందుగా మసీదులో ప్రత్యేక దువా చేశారు. మసీదు కమిటీ ఆధ్వర్యంలో బాలిరెడ్డి సుధాకర్ రెడ్డిని సిద్దిక్ ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా రంజాన్ మాసంలో తమ గ్రామంలోని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతోందని, మంచినీళ్లు తాగకుండా ఉపవాసాలు ఉండే ముస్లిం సోదరులకు తన శక్తి కొలది విందును ఏర్పాటు చేయడంలో ఈ లోకంలో లేని తన వాళ్లకు స్వర్గప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం తనకుందని, ముస్లిం సోదరులు చేసిన దువాలో తన కుటుంబాన్ని స్మరించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం సోదరులు, మస్జిద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. बंदे हैं या अल्लाह हम सब के गुनाहों को माफ फरमा। స్వాగతం, నమస్తే. నా పేరు షేక్ సిద్దిక్, వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని. మామిడూరులో సుధాకర్ అన్న నాకు గత 25 సంవత్సరాల నుంచి నాకు మా అన్న లాంటి గట్టిగా నాతో నేను మా అన్న బాగా గట్టిగా తిరిగేది. పార్టీలు కానీ దేంట్లైనా సరే, మంచిలో చెడ్డలో మేము మా సుధాకర్ అన్న మేమందరం కలిసి అన్న తమ్ములాగా తిరిగేది. ఈరోజు అన్న సుధాకర్ అన్న వాళ్ళ ఇంట్లో ఇఫ్తార్ విందు పెట్టారు. ఊరంతా పిలిచారు. ఇప్పుడే అమ్మ నాన్న తరఫున దువా చేశారు మా మౌలానా గారు. వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఆ దేవుడి దగ్గర స్వర్గంలో ఉన్నారని చెప్పి మేము అందరూ కోరుకుంటున్నాము. మా సుధాకర్ అన్నకి ఇంకా రాబోయే రోజుల్లో వైసీపీ తరఫున ఇంకా మంచి మంచి పదవుల్లో రావాలా, ఇంకా చాలా గొప్పగా ఎదగాలని చెప్పి మేము ఆ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాం. నమస్తే, నా పేరు సుధాకర్ రెడ్డి, మాది మామిడూరు. నేను మామిడూరు గ్రామంలో ఇఫ్తార్ విందు కోసం మా ముస్లిం సోదరుని పిలిచాను. ఇప్పటికి 4 సంవత్సరాలు చేస్తున్నాను. ఇది 4వ సంవత్సరం. 3 సంవత్సరాలు చేశాను. ప్రతి సంవత్సరం ఇట్టనే మా అమ్మ నాన్న ఆత్మశాంతి కొరకు నేను చేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం మంచిగా జరగాలని 10 మంది ముస్లిమ్స్ వచ్చి ఈ రంజాన్ మాసంలో వాళ్ళు ఒక్క పొద్దుండి ఆ ఒక్క పొద్దుని నేను వాళ్ళకి ఏదో అంత ఆహారం పెట్టినందువల్ల నాకు కూడా, మా తల్లిదండ్రులకి, నా సోదరుడికి, అందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ మంచి చేస్తారని భగవంతుడు ఆ ఉద్దేశంతో చేస్తున్నాను. నాకేమి రాజకీయాలు ఇలాంటివి చేసుకోవచ్చు, రాజకీయాల పాటి రాజకీయాలు ఉంటాయి, కానీ ఇది దైవ కార్యక్రమం. ఈ దైవ కార్యక్రమానికి వీళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.